ఓటుకి ఇంత డబ్బు ఇస్తేనే గెలుస్తారా అంటే ఇప్పటి నుంచి సంపాదన మొదలెట్టి ఆ టైంకి ఓటుకి డబ్బులు ఇస్తాడు. పొలిటీషియన్ అన్నవాడికి ఫస్ట్ కావాల్సింది అదే. దానికి ఈవేళ ఒక రకంగా ఈ చైతన్యం అనేది వచ్చి ఎస్ రూల్ అందరికీ ఒకలాగే ఉండాలండి. ఆదిరెడ్డి అప్పారావుని తీసుకెళ్లి జైల్లో పెట్టి రామోజీరావు గారిని ఇంటికి వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తుంటే ఇతను కూడా బయటికి మేము రామోజీరావు గారిని లోపలే అన్నాం, ఇతనికి కూడా వెంటనే బెయిల్ ఇచ్చేయాలి కదా. బెయిల్ ఇచ్చేదాన్ని అతను కూడా ఊర్లో పలుకుబడి ఉన్నవాడు, చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన భార్య చైర్పర్సన్ చేసింది, కూతురు కోడలు ఇప్పుడేమో ఎమ్మెల్యే చేస్తుంది, ఈయనేమో వైఎస్ఆర్సీపీలోనే ఎమ్మెల్సీ చేశాడు. వీళ్ళందరూ పదవులు చేసిన వాళ్ళు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం ఉండకూడదు. గవర్నమెంట్ అపోజ్ చేయకుండా ఉండాల్సింది. ఇక ముందు అరెస్ట్ చేయబోయేది కూడా నేను ప్రభుత్వానికి ఏం కోరుతానంటే సేమ్ నేరం అయితే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇవ్వండి, బెయిల్ అపోజ్ చేయకండి, ఏం తప్పులేదు. ఎందుకంటే కేసు తేలవలసింది, ఇలాంటి అఫెన్సులు తేలవలసింది తప్పిక జరగకుండా ఉండే పద్ధతిలో నడవాలి. అంతే తప్ప ఈ వీడు ఏదో తప్పు చేశాడు వీడి మీద ప్రతీకారం తీసుకుంటున్నారా అన్న ఆలోచన కానీ ప్రజల్లోకి వచ్చిందా మర్చిపోకండి. ఎవరిదో లైఫ్ కాదు, ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి లైఫే. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం అనేది ప్రజలు అంగీకరించలేదు. సింపుల్ పాయింట్, జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారా, మారిపోయింది సీన్ అంతాను. జైల్లో పెట్టకుండా కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాల యాక్షన్లు తీసుకున్నా ప్రజలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండి, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాజశేఖర రెడ్డికి అంత సన్నిహితంగా ఉందో, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉన్నాడో, అటువంటి రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన సంవత్సరం తిరగకుండా కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టారట్రా. ఏ కేసు అవనే చచ్చా ఇది మేము ఒప్పుకోమన్నారు జనం అంతే. అందుకే ఆ రోజున అతను జైల్లో పెట్టకపోతే పరిస్థితి ఇంకోలా ఉన్నాం. అది మర్చిపోకూడదు. ఈవేళ ప్రభుత్వం కూడా ఎవరిని కూడా అనవసరంగా జైల్లో పెట్టకండి. జైల్లో పెట్టడం ప్రతీకారం అని ప్రతీకారం కాదది. పొలిటీషియన్ అసలు జైలుకి పంపకండి. అతను చేస్తున్నటువంటి వాడిని అన్నింటినీ కూడా పట్టడే. మీ చేతిలో పవర్ ఉంది. ఇక చేయకుండా ఏం చేయాలి అన్నది చేయండి. కేసు తేలిన తర్వాత జైలుకి వెళ్తాడా, శిక్ష పడి జైలుకి వెళ్తాడా, అది వేరే విషయం. రిమాండ్లో ఉంచడం అన్నది మీ చేతిలో ఉంది. మీరు బెయిల్ అపోజ్ చేయకపోతే బెయిల్ వచ్చేస్తుంది. నా ఉద్దేశంలో అయితే ఆదిరెడ్డి అప్పారావు గారికి బెయిల్ వచ్చి తీరాలి రామోజీరావు గారి వల్ల. అంతకన్నా పెద్ద విశేషమేం కాదు. రామోజీరావు గారికి ఏదైతే అప్లై అయిందో ఈయనకి కూడా అదే అప్లై అవ్వాలి. నా ఉద్దేశం రేపు ఎప్పుడు ఎలాగా వచ్చేస్తుంది. ఇక ముందు చేయబోయేది కూడా అదే చేయండి. తర్వాత మీకు ఇంకా ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య ఇదిగో ఈ 2-3 రోజుల నుంచి పాతవన్నీ ఫైల్స్ ఎత్తుకుతున్నాను. నా దగ్గర సుమారుగా నేను చచ్చిపోతే తగలబెట్టడానికి పుల్ల ఖర్చు లేనన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. మార్గదర్శి డాక్యుమెంట్లు ఒక పక్కన, ఏపీ రీఆర్గనైజేషన్ డాక్యుమెంట్లు ఒక పక్కన. ఇవి పూర్తిగా పరిచేసి తల కింద మొత్తం పోలారం పెట్టేయచ్చు. పోలం ఎవరి దగ్గర ఉండవు, వాళ్ళకి కావాలంటే నా దగ్గర రావాలి. ఇప్పుడు రామోజీరావు గారికి 2008లో ప్రియాపత్రంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలియాలంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ. మొత్తం అన్నీ నా దగ్గర ఉన్నాయి. డాల్ఫిన్ అప్పారావు గారిని ఎలా డాల్ఫిన్ నుంచి పంపించారో, ఏ రోజు పంపించారో, ఎంత అవమానించారో ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఎంటైర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే అలా పంపించేశారు నాకు. నేనేమో కాగితం పారేయడం నాకు అలవాట్లేదు. అన్ని కాగితాలు అలా ఉంచుకున్నాను. అలా ఉంచుకుని ఇప్పుడు కాగితాలన్నీ ఉంచుకోవడం కోసం ఒక పెద్ద లైబ్రరీ కూడా కట్టుకున్నాం. అందులో ఉన్నవన్నీ నా కాగితాలు, నా పుస్తకాలే.